స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజాప్రతినిధులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చైర్మన్ గారి సహకారంతో అదేవిధంగా ఎమ్మెల్సీ గారు చాలో కప్పి ఈ కార్యక్రమాన్ని మన స్వీపర్లను సన్మానిస్తున్నారు. చైర్మన్ గారు సర్టిఫికెట్ అండ్ ఎమ్మెల్సీ గారు సర్టిఫికెట్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज हमारे इंडिया की 79th स्वातंत्र दिवस आगे है। इस खुशी में हर एक इंडियन सिटीजन, हर एक जना भी एक खुशी के माहौल में शामिल होना जरूरी है, क्योंकि आजकल के लोगों को बहुत सारे मैंने इसके बारे में मालूम है, फिर भी याद करना ये नौजवान लोग कम करते हैं, क्योंकि ये डेमोक्रेसी हमारे किस आदमियों से, कैसे कुर्बानियों से ये आ गई बोले बात एक याद करना एटलीस्ट अगस्त 15 और जनवरी 26 to 3 ज़रूरी होता है, क्योंकि एक ब्रिटिश लोगों को समझाते हैं सूर्य अस्तमिंचनी ब्रिटिश साम्राज्य को बोल के, ऐसे लोगों को हमारा महात्मा गांधी ने अहिंसा बोल के एक वर्ड से सभी लोगों को उन ब्रिटिश को यहाँ से निकाल के चले गए। कभी भी हमने हमारे कितने सैक्रिफाइस किए, एक दिन सभी लोगों को मैं समझाता हूँ, विनती करता हूँ, कितने लोगों को यहाँ पे कितना सैक्रिफाइस करें। इसमें हर एक आदमी, हर एक इंसान, बड़े बड़े लोग, हर एक कैस्ट वाले, उलमा हजरात, मुसलमान, महात्मा जवाहरलाल नेहरू, हर एक आदमी भी ये फ्रीडम के वास्ते उनके जानो, उन्हें पैसा, उन्हें कुर्बान करके हैं। उनको सभी भी आज हम याद करते हैं, उनकी स्टोरियाँ सुन के जो वो लोग बताए गए हैं वो रास्ते में हमें भी चलना, उनके आपसे गुजारिश करता हूँ, याद करके सलाम करता हूँ। वालेकुम सलाम। 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది, దాని గురించి మనం ఖచ్చితంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ స్వాతంత్రం యొక్క హ్యాపీనెస్సే తెలుసు, కానీ ఆ రోజు ఎంతమంది కష్టపడి ఎన్ని ప్రాణాలుండి మనకి స్వాతంత్రం తీసుకొని వచ్చినారో మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం. అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ మౌనిసా మేడం గారికి, వైస్ చైర్మన్ శ్రీధర్ గారికి, కౌన్సిలర్స్కు, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం. దాదాపుగా ఒక విషయం మేడం చూసి గుర్తొస్తుంది నాకు తెలిసి 5 సంవత్సరాలు ఫిబ్రవరితోనో మార్చితోనో 5 years కంప్లీట్ అవుతా ఉంది ఈ కౌన్సిల్ ఏర్పడి. సో ఆగస్ట్ 15th ఈ చైర్మన్ గారికి, ఈ కౌన్సిల్కు ఇది తర్వాత మళ్ళీ ఈ కౌన్సిల్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ చైర్మన్ అవుతారు, మళ్ళీ చేస్తారు. ఈ పీరియడ్కి అయితే ఇది ఉంది. ఈ కౌన్సిల్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఫస్ట్ మైనారిటీ ముస్లిం మహిళ మా మౌనిసా గారు. ఇంతకుముందు ఫస్ట్ మహిళగా
గౌరవనీయులు దేశం సులోచనమ్మ గారు ఉన్నారు. ఆ తర్వాత కంటిన్యూగా మళ్ళీ మహిళలకే ఇక్కడ పీఠం వచ్చి మళ్ళీ మైనార్టీ ముస్లిం మహిళలు ఏర్పడము. నాకు తెలిసి నంద్యాల మున్సిపల్ చరిత్రలో కంటిన్యూగా 2 సార్లు 10 సంవత్సరాలు మహిళలకు పట్టం కట్టింది ఎక్కడ లేదనుకుంటాను. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే లేదనుకుంటాను. ఆ గౌరవం అయితే మహిళలకు ఈ మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. మహిళా శక్తి చిన్న శక్తి కాదు, ఇక్కడ కూడా మహిళా మనులు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఒక స్వాతంత్ర యోధురాలు వాళ్ళ గురించి మాట్లాడతాను. నీరా ఆర్య కలకత్తాలో 1902లో ఎక్కువ ధనిక కుటుంబంలో ఉన్నటువంటి మహిళ, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బాగా ఉండి ఆర్థికంగా ఉండే వ్యక్తి. వాళ్ళ తండ్రి అతి గారాభంగా నీరా ఆర్యను పెంచిన వ్యక్తి. ఆ కాలంలో 12 సంవత్సరాలు 10 సంవత్సరాలకు 13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు జరిగేటప్పుడు తనకు నచ్చిన వ్యక్తి కావాలి అని చెప్పేసి 20 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఆగడం అనేది. అప్పటికి వాళ్ళ తండ్రి ఆ అమ్మాయికి ఎంత స్వాతంత్రం ఇచ్చినాడని చెప్పేసి ఆ ఒక్క ఉదాహరణ తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కూడా అప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ నీరా ఆర్య వచ్చేసి ఆ రకంగా చేశారు. ఎంతో ఫైనాన్షియల్గా బాగా ఉండే ఆర్య తనకు శ్రీకాంత్ అనుకుంటాను, శ్రీకాంత్ అనే వ్యక్తిని ఒక ఆఫీసర్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన వచ్చేసి బ్రిటిషు సామ్రాజ్యంలో ఇంటెలిజెంట్ ఆఫీసర్గా ఉండడం జరుగుతూ ఉంది. నీరా ఆర్యకు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం మీద ఎంతో అభిమానం ఉండే, ప్రేమ ఉండే వ్యక్తి. ఈయన వచ్చేసి శ్రీకాంత్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో తన ఉద్యోగానికి విధి నిర్వహణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆ రకంగా ఆయన ఉద్యోగం చేసే వ్యక్తి. భార్య భర్తల్లో భిన్న ధృవాలు, దీని స్వాతంత్రం కోసం పోరాడాలనే ఆలోచన, ఆయన తన ఉద్యోగ నిర్వహణ ఖచ్చితంగా చేయాలనేసి ఆ రకంగా ఉండేవాడు. ఎప్పుడు సుభాష్ చంద్రబోస్తో వీళ్ళు ఉండేవాళ్ళు. నీరా ఆర్య ఒకరోజు సుభాష్ చంద్రబోస్తో కలవడానికి పోతా ఉంటే వాళ్ళతో కలుస్తూ ఉన్నాడని చెప్పేసి తన భర్త శ్రీకాంత్ ఫాలో అయ్యి సుభాష్ చంద్రబోస్ను ట్రేస్ చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేయడము, సుభాష్ చంద్రబోస్ మీద కాల్పులు జరపడము, అతని కారు మీద కాల్పులు జరపడము, ఆ ఫైర్ పోయి అతని డ్రైవర్ కుడి భుజానికి తగలడము, బుల్లెట్ కుడి భుజానికి తగలడము. అయినా అతను తప్పించుకొని డ్రైవర్ చాకచక్యంగా కారును తీసుకొని సుభాష్ చంద్రబోస్ గారిని తప్పించడం జరుగుతుంది.